బ్రో ఐ డోంట్ కేర్. ज्वलत्कराळ जिह्विका तदत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटत्सहस्रशत सहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्र नारसिंहते नमो नमः नारसिंहते नमो नमः. స్వామికి జయ. అహోబల లక్ష్మీ నరసింహ స్వామి జయ. పద స్వామికి జయ. సూపర్ ఎక్కువ. లక్ష్మీ నరసింహస్వామికి జయ. ఎక్కువ. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. చూడండి ఎంత స్టీప్ ఉందో, అసలు మామూలు లేదు. చూడండి ట్రెక్కింగ్ కొండ చూసారా. ఓకే జై. స్టీప్ చూడండి, అది ఎక్కాలి ఇప్పుడు. ఇదంతా ఎక్కాలి. చూడండి ఎంత స్టీప్ ఉందో. జై స్వామికి జై జై జై. లక్ష్మీ నరసింహస్వామికి జై. మీకు వీడియోకి తెలుస్తుందో లేదో చాలా స్టిప్. ఇదిగోండి నేను ఇలా నిలబడి ఉన్నా, నాకు ఎంత డౌన్లో ఉన్నారు, రెండు వర్టికల్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇది 75 degrees ఉంటుంది పైనకి. వెళ్తున్నాం జ్వాలాతోరణం దగ్గరికి. వా కమాన్ బ్రో, యూ కెన్ పుల్ ఇట్. రెండు కట్టినే పెట్టుకో. మన చెమట కూడా ఇంత మంట ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నా. వావ్. చూడండి, మీరు ఒకవేళ జ్వాలాతోరణం పైకి ఎక్కాలనుకుంటే చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో. అయ్యో కళ్ళలో చెమట పడింది, కళ్ళలో చెమట. ఇది పాము వేరే కాదండి, మన చెట్టు, మర్రి చెట్టు వేర్లు. ఎంత బాగుంది చూడండి. వా. మాతో పాటు ట్రెక్కింగ్ మా స్నేహితుడు ప్రవీణ్ ముందుగానే వెళ్తున్నారు. చూద్దాం. అందుకని మా గైడ్ కూడా పాప ముందే కూర్చున్నారనమాట, బాగా యాక్టివ్గా. హరి కింద చూడండి ఎక్కుతున్నారు వాళ్ళు. చాలా స్టీప్, అసలు చెప్పులు లేకుండా ఎక్కుతున్నారు. చాలా గ్రేట్. ఎంత చూడండి వెనకాల, జూమ్ చేస్తాను మీకు. బాబోయ్, అన్కట్ వీడియోస్ అండి. వా. లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. జయ బోలో జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామికి. గోవింద గోవింద. నేను రానా, నేను పోతా. హుషారు. సో ఫ్రెండ్స్, we're done almost. Still 1 kilometer left I guess. చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో. టైప్ రైటింగ్ మిషన్ మీద మనం కొడుతుంటే పైకి ఐరన్ గిల్స్ వేస్తాయి కదా,
అలా ఉంది రూట్. ఆన్ ది టాప్ ఆఫ్ జ్వాలా తోరణం. సో ఫైనల్లీ రీచ్ టు లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర స్తంభం. చూడండి కనబడుతుందా లోతు, చెట్లు, చిన్నపిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి. చాలా గ్రేట్. అప్రిషియేట్ లీడర్. అదిగోండి స్వామివారి దగ్గరికి ఎంత ఉంది ఫ్రెండ్స్ స్టీప్. ఇప్పుడు ఎక్కారు పైకి. చూడండి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈవెన్ దే మేడ్ ఇట్ టు ది టాప్ అనమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రస్తంభం. దే హ్యాడ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ అ వైల్ టు టేక్ రెస్ట్. ఎంతసేపు పట్టింది మీకు ఎక్కడానికి? హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ టు యూ రీచ్ హియర్? 2 hours. Great. What's your name? Ashita, you? Where are you from? Dharmavaram. Oh, Dharmavaram. Great. Let's go to Lakshmi Narasimha ఉగ్రస్తంభం. ఇదిగోండి ఇది మొత్తం అంతా అయిన తర్వాత స్వామివారి ఉగ్రతోరణం, ఉగ్రస్తంభం అనమాట. పైనుంచి ఇదైన తర్వాత హిరణ్యకశిపుడిని సంహరించింది ఇదే. మనుషులకి వాళ్ళ కాఠిన్యతకి, వాళ్ళ కల్మషాలకి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఓం నమో నారాయణాయ అని పలికినంత మాత్రాన భక్తుల కోరికలను తీర్చే ఆ జ్వాలా నరసింహస్వామి స్తంభం చూడండి ఎంత ఇదిగా ఉంది. ఆయన కూడా తీరు వచ్చేప్పుడు తీసుకురా ప్రవీణ్. ఫైనల్గా స్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు చూడండి ఎంత స్టీప్ ఉందో మౌంటైన్. నేను జూమ్ చేస్తాను స్తంభం గురించి. ఎడ్జ్లో అక్కడ ఉందన్నమాట సెక్యూరిటీకి. అది దాంతోపాటు అస్సలు చాలా స్టీప్. చూడండి పిల్లలు కూడా బాగా ట్రెక్కింగ్తో పాటు వాళ్ళ పేరెంట్స్తో పాటు వస్తున్నారు ఇక్కడికి. రైట్, అదైతే బాగుంది. బట్ ఇది చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇది చూడండి, ఇది నెల కాదండి, చూస్తాను. కళ్ళు తిరుగుతున్నాయి అన్న, కిందికి చూడాలని నేను. కంగ్రాచులేషన్స్. మీకు ఎంత నేను జూమ్ చేయడానికి కూడా అవ్వట్లేదు నాకు. ఇది మ్యాక్సిమం ఒక 100 meters జూమ్ చేయొచ్చు. అయినా కూడా చూడండి మొత్తం ఆల్ స్టీప్ అనమాట, చాలా స్టీప్. బాత్రూమ్ టైల్స్ అవి చూపించి ఇచ్చేసేయండి అన్నయ్యకి మంచిగా. తెలుసు మనం నమ్ముకొని వచ్చి ఇంక మళ్ళీ దిగేటప్పుడు ఇంక ఊరు నెట్వర్క్ పని చేయదు. ఏమన్నా ఉన్నా మీరే మెయింటైన్ చేసుకొని చూసుకొని రేపు ఇచ్చేసి. దారుణోజ్వలద్దగద్దగిడదంస్థానల వికార స్ఫులింగ సంగ క్రీడయ వైర్యధానవఘోర వంశ భస్మీకరణ పారణ ప్రకట వెంకటనారసింహ 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 నేత్రానల ప్రబల విద్యుల్లతాకేళీ విహార లక్ష్మీనారసింహ ప్రళయమారుత ఘోర భృత్తికా పుష్కార లలిత నిశ్వాస డోలా రచనయ. కింద నుంచి చూసినప్పుడు చాలా తక్కువ అయితే హైట్ ఉంది, కానీ పైకి వస్తే సేమ్ సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి చూసినట్టే. చూడండి మీకు అన్ని మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కానండి. నిజంగా ఎక్కడైనా ట్రెక్కింగ్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఎస్పెషల్లీ ఈ జ్వాలా నరసింహస్వామి ఉగ్రస్తంభం ఎక్కడం ఒక ఎత్తు. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో లక్ష్మీ నరసింహస్వామి. ఈ నుంచి కింద అడుగు పెట్టి హిరణ్యకశిపుడిని చంపారనమాట. కెమెరాలో మీకు బంధించడానికి అవ్వట్లేదు కానండి, కళ్ళు తిరుగుతున్నాయి
ఇంత ఉండి కూడా ఇన్ని రోజులు ట్రెక్కింగ్కి వెళ్ళి అంత ఇదిగా ఉందన్నమాట. ఇలా తిరుగు, అలానే తిరిగి దండం పెట్టు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర ప్రత్తికా పుత్కార లలిత నిశ్వాసరోలారచనయ కులశైల కుంభినీ కుముద హిమతర విగగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ. ప్రవీణ్, బీ కేర్ఫుల్. ఫ్రెండ్స్, ఇదిగోండి అక్కడ ఉంది కదా, అదే స్తంభం. దిగుతున్నాం ఇప్పుడు. ఆ స్తంభం కాడి నుంచి ఎక్కి కింద కనబడుతున్నాడా, జూమ్ చేస్తున్నా ఎట్లా పోతున్నాడు జనం విపరీతంగా. అది ఫ్లాగ్ అయితే. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా వచ్చాం ఫైనల్గా అయితే. లాస్ట్కి ప్రస్తుతానికైతే కింద రష్ ఎక్కువ ఉందని 4 కవర్ చేసిన తర్వాత పైకి వచ్చాం. ఇది టాప్ ఎడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం కనబడుతుంది చూడండి. మీకు ఈ వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కట్ లేకుండా మటుకు పంపిస్తాము. చూడండి, మీకు నేను ఒకరిని చూపించడానికి ప్రయత్నిస్తాను. కింద నడిచేవాళ్ళని. మేము వచ్చిన రూట్ అది చాలా కింద స్టీప్ అనమాట. అక్కడి నుంచి ఎక్కి ఇలా వచ్చాం. ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే అక్కడ ఉన్నారు పైన. ఇది స్టీప్ డెడ్ ఎండ్ అనమాట, చాలా ఎడ్జ్. ఓ మై గాడ్, చూడండి కింద బ్రిడ్జ్ ఎక్కాం, వైట్ బ్రిడ్జ్. నేను మీకు ఫోటో చూపిస్తాను. అదిగోండి చెట్టుల్లో ఎలా ఉందో. గుడారం వచ్చింది కదా ఇంతకుముందు, నేను జ్వాలా నరసింహస్వామి గుడి అక్కడ. లక్ష్మీ నరసింహస్వామికి ओम अहो बल लक्ष्मी नरसिंह स्वामी के जय. अहो बल लक्ष्मी नरसिंह स्वामी के जय. अंतराममय के जय. अहो बल लक्ष्मी नरसिंह स्वामी के जय. अहो बल जगमंताराममय. अंताराममय ఈ జగమంతారామమయ. అంతారామమయ ఈ జగమంతారామమయ. అంతారామమయ. అహోబల లక్ష్మీ నరసింహ స్వామికి జై. ప్రవీణ్ చూడకు సార్, చూడు. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇల్లు కదా దిగు.
అదంతా కదైపోమా కదైపోమా పుష్ప మూవీలో చూస్తుంటారు కదా, రెడ్ శాండిల్ చూడండి, చెట్టిదే ఒరిజినల్గా మేము ఇప్పుడే ఎక్కామన్నమాట. అహోబిలం లక్ష్మీ నరసింహ. ఓకే చూడండి, చూడండి ఇది ఇలా ఉంది. రెడ్ శాండిల్, ఎర్రచందనం చెట్టు, రెడ్ శాండిల్ అనమాట. పుష్ప మూవీలో చూస్తాం కదా అది, చూడండి. ఓకేనా, ఇదిగోండి మా గైడ్ పిల్లల్లాగా బాగా హ్యాపీగా వెళ్తున్నారు అనమాట. ఆరాంగా పైకి ఎక్కేటప్పుడు కష్టపడ్డాడు కానీ కింద దిగేటప్పుడు మన చిన్నపిల్లల్లో వెళ్ళిపోతున్నాడు. అది ఇదిగోండి. బెలూన్లు పెట్టి నన్ను ఇలా చూపించాను నేను. కాంపిటీషన్ పెట్టుకున్నట్టున్నాయి చూడండి, ఇలా పరిగెత్తి వస్తున్నాయి. సీతాకోక చిలుకలు చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. సీతాకోక పుష్పయాగయుగ గోవింద పుణ్యప్రపూర్ణ. అలా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి స్వామివారిని ఉగ్రస్తంభాన్ని దర్శించిన తర్వాత చిన్న ఆలోచన వచ్చిన తర్వాత ఈ గుడి శిల్పకళా నైపుణ్యం, అసలు కట్టడాలు చూస్తే ఎంత మనసు తప్పిపోతుందంటే అంత అవుతుంది. ఇదిగోండి చూడండి, ఇలా వెళ్ళాం గుడిలోకి. వెళ్ళిన తర్వాత నిజంగా చెప్తున్నాను కదా, అసలు అత్యంత లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క వైబ్ని మీరు ఫీల్ అవుతారు గుళ్ళకి వెళ్తే, అంత గొప్పగా ఉన్నాయి. ఈ ప్రదేశం అంతా కూడా వానరములతో నిండి ఉంది. ఈ స్థల పురాణాలు కూడా దీంట్లో నేను ఎంటర్ చేస్తుంది, మీరు చూడొచ్చు ఒకవేళ వీలైతే. చూడండి కట్టడాలు అసలు అద్భుతం. చాలా వరకు ఈవెన్ మన సంస్కృతి దానికి సంబంధించినటువంటి రుజువులు ఎన్నో వందల సంవత్సరాల పూర్వం
సో అదే అన్నమాట. ఉదయం 4 గంటలకు దాని అంతా అదే మండపంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనానికి వెళ్తుందంట. శిల్పకళ ఇది మ్యూజియం. అద్భుతం. ఆ? సో అలాగా చూడండి. చూసి రాజ శిల్పాలు, విష్ణుమూర్తి. ఇలాగా ఆయన యొక్క కృపకైతే పాత్రుని అయ్యాము మేమంతా. సో అది ఫ్రెండ్స్, నిజంగా కానీ ఈ ట్రెక్కింగ్ కానీ చేస్తే ఎవడైనా ఏ ట్రెక్ అయినా చేయగలడు అని అంత టఫెస్ట్గా ఉందన్నమాట. నాకు కూడా కాలు తెగాయి. సో అది ఇంకొక వ్లాగ్కి మీ ముందరికైతే వచ్చేస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జలజనయన విధిల ముచిహరణ ముఖ విబుధ